సామధాన భేద దండోపాయాలతో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తుందని అనేక రాష్ట్రాల్లో నిరూపితమవుతోంది. ఆయా రాష్ట్రాల్లో సొంతగా అధికారం చేపట్టే వరకు ఇలాంటి వ్యూహాలను కొనసాగిస్తూ ఉండటమే ఆ పార్టీ తన కర్తవ్యంగా భావిస్తోంది. తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇక రెచ్చిపో అని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సందేశం ఇచ్చినట్లు భావించాలి. ఆయనది బీజేపీలోకి లేట్ ఎంట్రీ అయినప్పటికీ పార్టీ తీరు తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. మేము తలుచుకుంటే మీరు ఎంత పని అని సవాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గొడవలు కాసేపు పక్కకు వెళ్లిపోయారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి ఎవరెవరు వస్తున్నారన్న లెక్కలు కాసేపు ఫ్రీజ్ అయిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో కొత్త గేమ్కు తెరలేచినట్లుగా అనుమానాలకు తావిస్తూ కాంగ్రెస్ బీజేపీనా ఎవరు గ్రేట్ అన్న టాక్కు ఘనంగా తెరలేచింది. పైగా కొందరు నేతలు మాట్లాడిన మాటలు భవిష్యత్తు రాజకీయాల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశాయి. నిజానికి కోమటిరెడ్డి బీఆర్ఎస్ వరకు లెక్కలు చెబితే బాగుండేది. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని ప్రకటించి ఓ తేనె తుట్టెను కదిలించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్నా చర్చ మొదలయ్యింది. బీజేపీ మొత్తం కాంగ్రెస్ లో మెర్జ్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి భార్యకే ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో షిండే అవుతారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా తీర్పును గౌరవించి తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మాటలకు కోమటిరెడ్డి గట్టిగానే రిటర్న్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ తో బేరం మాట్లాడారని ఆయన అన్నారు. కావాలంటే భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామా అంటూ సవాల్ విసిరారు. రెండు పార్టీలు పత్తిత్తులేమీ కాదు. అవసరాన్ని అవకాశాన్ని బట్టి ఎమ్మెల్యేలను లాక్కోవడంలో రెండు పార్టీలు సిద్ధహస్తులే. కాకపోతే మహేశ్వర్ రెడ్డి ఆవేశంగా మాట్లాడలేదని, అందులో ఏదో మతలబు ఉందని చర్చ జరుగుతోంది. కేవలం 8 ఎమ్మెల్యేలున్న పార్టీ ఎలా ఇతరులను లాగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, హిమాచల్ ప్రదేశ్ ఎక్కడైనా ఎమ్మెల్యేలను లాక్కునే టెక్నిక్ బీజేపీకి బాగానే తెలుసు. తొలుత మభ్యపెట్టి తర్వాత బెదిరించి కూడా లాగేసుకుంటారు. ఢిల్లీలో ఒక్కచోట వారి పాచిక పారలేదు. దానితో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎలా జైలుకు పంపారో కళ్ళెదుటే కనిపిస్తున్న నిజం. కేజ్రీవాల్ ను దించేసేందుకు అంగీకరిస్తే కేసు పెట్టబోమని బీజేపీ నేతలు చెప్పినట్లుగా సిసోడియా స్వయంగా వెల్లడించారు. వాళ్ళ దారికి వస్తే మాత్రం సాయం చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా స్పీకర్ ప్రకటిస్తే వారందరికీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చింది. తెలంగాణలో కూడా అలాంటి ఆపరేషన్ చేసేందుకు బీజేపీ వ్యూహం పన్నినట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ తమకు కంచుకోట కావాలని బీజేపీ చాలా రోజులుగా లెక్కలేసుకుంటున్న తరుణంలో ప్లాన్ అమలు చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఉండే గ్రూపు తగాదాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం కష్టమేమీ కాదని బీజేపీ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది. కాంగ్రెస్ లోకి ఇబ్బడి ముబ్బడిగా బీఆర్ఎస్ నేతలు చేరిపోతున్న తరుణంలో ముందే అక్కడున్న వారికి ఉక్కపోత పెరిగే ఛాన్స్ ఉంది. అలాంటి వారు పక్క చూపులు చూస్తే ఆపరేషన్ ఆకర్షణ అమలు చేసేందుకు బీజేపీ రెడీగా ఉంటుంది. పైగా ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా పారిశ్రామిక వ్యాపార రంగాల్లో రాణించిన వారు కావడంతో వారిపై ఉన్న ఐటీ ఇతర కేసులను తిరగతోడడం కష్టమేమీ కాదు. కుటుంబ సభ్యులను టార్గెట్ చేయడం కూడా కష్టమేమీ కాదన్న విశ్వాసం బీజేపీలో ఉంది. ఒక్కసారి ఈడీని ఇంటికి పంపితే ఎంతటి వారైనా దిగివస్తారని మోదీ మహాశయుడికి తెలియనిది కాదు. నిజానికి మహేశ్వర్ రెడ్డి పరోక్షంగా చెప్పిన వాస్తవం కూడా అదే.
మేము తలుచుకుంటే 48 గంటల్లో లాగేస్తామన్న ఆయన హెచ్చరికలో చాలా పెద్ద సందేశమే ఉంది. మేము తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లోకి వస్తారని ఈటెల రాజేందర్ ధైర్యంగా ప్రకటించారని తమ పార్టీ సమర్థతపై ఆయనకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో సీఎంగా రేవంత్ రెడ్డి శాశ్వతం కాదన్న టాక్ వారిలోనే మొదలైన తరుణంలోనే బీజేపీ తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల వరకు మాటలు మంటలు పుట్టించి తర్వాత అసలు ఆపరేషన్ కు తెరతీస్తారని ఢిల్లీ వర్గాల్లో టాక్. పైగా బీజేపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారిపై బీజేపీకి గొంతు దాకా కోపం ఉంది. అందుకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఒక్కటే, బీజేపీ వారి ఆపరేషన్ ఆకర్ష అమలు తీరు ఎలా ఉంటుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న.